సార్ ఇప్పుడు లాస్ట్ 10 డేస్‌లో గోల్డ్ అనేది ఎంతవరకు తగ్గింది? నెక్స్ట్ అప్‌కమింగ్ ఇప్పుడు గోల్డ్ అనేది తగ్గుతుంది. అండ్ ఫర్దర్ కమింగ్ డేస్‌లో గోల్డ్ తగ్గొచ్చా? పెరగొచ్చా? సో, ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో, వన్ థింగ్ ఏముండిందంటే యుద్ధం మొదలైనప్పుడు గోల్డ్ ఈజ్ ఎ సేఫ్ హేవెన్ అనే అసెట్‌గా పెరుగుతుందనే ఎక్స్‌పెక్టేషన్స్ అందరికీ ఉండి చాలామంది కొన్నారు. సో, అప్పుడేమైంది కొంచెం గోల్డ్ పెరిగింది ఇమ్మీడియేట్‌గా యుద్ధం అనౌన్స్ అయ్యాక. బట్ ఆ తర్వాత రియలైజ్ అయిందేంటి? ఈ ప్రాసెస్‌లో డాలర్ స్ట్రెంత్ అయింది. యూఎస్ డాలర్ స్ట్రెంత్ అయిపోయింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే డాలర్ ఎప్పుడు స్ట్రాంగ్ అవ్వడం అనేది హిస్టారికల్‌గా మనం చూస్తా ఉన్నాం. సో, ఎందుకంటే డాలర్ అంతా పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ అంతా కూడా డాలర్స్‌లో ట్రేడ్ అవుతుంది. డాలర్స్ డిమాండ్ పెరుగుతుంది. మధ్యలో డాలర్ వీక్ అయింది ఇండెక్స్. అలాంటిది ఇప్పుడు యుద్ధం తర్వాత సడెన్‌గా స్ట్రాంగ్ అయిపోయింది. 107, 108కి వెళ్ళింది ఇండెక్స్. మనము ఒక 1, 1½ 2 మంత్స్ బ్యాక్ డాలర్ వీక్‌గా ఉంది. 97, 98కి వచ్చింది అని అంటే డాలర్ ఇండెక్స్‌లో 97, 98కి వచ్చిందనే పర్సెప్షన్ ఉండింది. అలాంటిది సడెన్‌గా ఉల్టా తిరిగింది. సో, ఏమైందంటే వోలటిలిటీ అట్లాగే ఉంది. గోల్డ్ ఈజ్ ఎ సేఫ్ హెవెన్. బట్ డాలర్ ఇటువైపు స్ట్రెంత్ అవ్వడం వల్ల ఇంకొకటి ఏం జరిగింది ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గడం అనేది డిలే అవుతుంది. ఏ సెంట్రల్ బ్యాంక్‌లు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సెంట్రల్ బ్యాంక్‌లు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవు. ఓకే. సో, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవు కాబట్టి సేఫ్ హేవెన్ యాసెట్‌కి డిమాండ్ అంతగా ఉండదు. గోల్డ్ ఈజ్ ఎ సేఫ్ హేవెన్ యాసెట్. సో, అందుకోసమే చూస్తే మార్చ్ 7థ్ రోజు తీసుకుంటే 1,62,63,000 దగ్గర ట్రేడ్ అయిన ఎంసీఎక్స్‌లో ట్రేడ్ అయిన బంగారము ఇవాళ 1,56,000 దాకా అంటే 6-7% పడిపోయింది.